ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు తప్పవా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా యోచనలో ఉన్నారా? ఇలాంటి చర్చ మొదలైంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ మళ్లీ డొమ్మా కొట్టేసింది. వరుసగా గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆ పార్టీ అసెంబ్లీకి హాజరవుతున్న ఆనవాళ్లు లేవు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్నది ఆ పార్టీ డిమాండ్. ఇటీవల ఆ డిమాండ్ కొంచెం స్వరం సవరించి సభలో ఎక్కువ సమయం కేటాయిస్తే మాత్రమే సభలో వస్తాము, సభా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మైక్ ఎక్కువసేపు ఇచ్చేదానికి అనుమతించాలి అన్న డిమాండ్ వరకు వచ్చారు. ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో ఇప్పటికే ఏపీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ కూడా చేశారు. ఆ ఏపీ హైకోర్టు ఆ పిటిషన్ మీద అసెంబ్లీ స్పీకర్ వివరణ కోరుతూ నోటీస్ కూడా ఇచ్చింది. కానీ అసెంబ్లీ స్పీకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి కాలయాపన చేస్తున్నారు. అట్లా ఈ విపక్ష హోదా అంశం డిమాండ్లో ఉండగానే జగన్మోహన్ రెడ్డి తన మాట కొద్దిమేర సవరించుకున్నారు. కానీ దానికి కూడా అధికార పక్షం సిద్ధం కావటం లేదు. అసలు డ్యూటీకి రాకుండా శాలరీ తీసుకునే ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగా సభకు రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు ఎట్లా తీసుకుంటారు అన్న ప్రశ్నను అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పాలక పక్షాల నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు వరకు అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. దాంతో త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద వేటు తప్పదా అనే చర్చ సాగుతోంది. సభా నిబంధనల ప్రకారంగా ఎవరైనా ఒక సభ్యుడు 60 రోజుల పాటు సభకు వరుసగా గైర్హాజరైతే అతని మీద వేటేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే వరుసగా గైర్హాజరు అయినా వేటు వేయకుండా తన హాజరు కాకపోవడానికి సమాచారాన్ని స్పీకర్కు అందిస్తే మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు 60 రోజుల పాటు సభకు హాజరు కాలేదనేటువంటి కారణంతో వైఎస్ఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేయాలనేటువంటి ఆలోచన అధికార కూటమి నేతల్లో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కానీ వాస్తవానికి 60 రోజులు సభ పూర్తి కావాలంటే మరొక 15 రోజులు పైబడి నడవాల్సి ఉంటుంది. ఇప్పటికీ 40 రోజులు కూడా ఇంకా సభా సమయం పూర్తి కాలేదు. ఈ దశలో వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి అంటే ఫిబ్రవరి నాటికి అసెంబ్లీ సమావేశాలు 60 రోజుల గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా వేటేయడానికి పూనుకుంటే దానికి ముందుగా మేమే రాజీనామా చేస్తాము అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. దానికి తగ్గట్టుగా నిజంగా వేటేయాలనే నిర్ణయానికి వస్తే రాజీనామా చేద్దాం అన్నట్టుగా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పారు అనే వార్త బయటకు వచ్చింది. దీంతో నిజంగానే వైఎస్ఆర్సీపీ రాజీనామాలు చేస్తే 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే అరకు, పాడేరు, దర్శి, ఎర్రగొండపాలెం, బద్వేలు, పులివెందుల, రాజంపేట, తంగెళ్లపల్లి, పొంగనూరు ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యే ప్రమాదం ఉంటుందా అనే మాట వినిపిస్తోంది. మరి అలాంటి ఉప ఎన్నికల వరకు వచ్చేదానికి అధికార పక్షం సిద్ధమవుతుందా? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో కూడా ఆ 11 సీట్లు నిలబెట్టుకోగలిగింది. అంటే అక్కడ ఆ పార్టీకి గట్టి బలం ఉన్నదనేటువంటి సంకేతం స్పష్టమవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలోనే ప్రజల్లో అనేక అంశాల్లో అసంతృప్తిని, వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఆ 11 స్థానాల్లో ఉప ఎన్నికల వరకు వెళ్ళి ప్రయోగం చేస్తుందా? ఆ తర్వాత కొన్ని సీట్లు కోల్పోయినా చేతులు కాల్చుకునేదానికి సిద్ధమవుతుందా అనే అభిప్రాయం చాలామంది నుంచి వస్తుంది. మరి అందుకు అధికార పక్షం సిద్ధమైతే, విపక్షం రాజీనామాలకు పూనుకుంటే అప్పుడు వచ్చేటువంటి ఉప ఎన్నికలు ఎట్లా ఉంటాయి అనేది పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. కానీ మొత్తానికి ఇప్పుడు ఉప ఎన్నికల చుట్టూ చర్చ జరుగుతున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి రాజీనామా హెచ్చరికతో ముందుకొచ్చింది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా హెచ్చరికతో సరిపెడతారా? రాజీనామా వరకు వెళ్తారా? ఇదే కీలకం.